ఇలా జరుగుతుందని నేను అస్సలు కనుక్కోలేదు. ఇలా జరిగింది. ఏం జరిగిందంటే వచ్చేయండి వీడియోలోకి చెప్తాను. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అని చెప్పి టమాటా వంకాయ అయితే వండుదాం అనుకున్నాను. సరే అని చెప్పి ఇంకా కావాల్సిన టమాటాలు, వంకాయలు, ఆనియన్ అవి తీసుకొని వచ్చాను అనమాట. తీసుకొని వచ్చి ఒక బౌల్లో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి పీసెస్ అయితే కట్ చేస్తున్నా. ఫస్ట్ వంకాయ అయితే కట్ చేశాను. తర్వాత ఇంకో తపాలు తీసుకొని దాంట్లో నేనైతే 2 టమాటాలు అయితే కట్ చేశాను. కట్ చేసి టమాటాలు కూడా కట్ చేసుకొని ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడే జరిగింది. ఏలైతే కట్ అయిపోయింది అనమాట. దాని నుండి కొద్ది బ్లడ్ అయితే కారిపోతే ఏలంతా మంట అయితే పుట్టింది. సరే ఇంకా కర్రీ అయితే ఆగదు కదా అని చెప్పి ఇంకా మనం కర్రీ అయితే మొదలు పెట్టేసాము. నేను ఎప్పుడు వంకాయ రెసిపీస్ చేసాను. నాకు ఒక చిన్న స్టోరీ అయితే చదివాను. స్టోరీ నాకు గుర్తొచ్చింది అనమాట. ఆ స్టోరీని ఈరోజు మీతో కూడా షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. స్టడీస్ కోసం ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చదువుల కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. పట్టణ జీవితం, పనులు, హడావిడి మధ్య అతని ఇంటి రుచి, అమ్మ వంటలు గుర్తుకు రావడం మానిపోయాయి. ఒకరోజు పనిలో చాలా అలసిపోయి హోటల్లో తినడానికి వెళ్ళాడు. ఆహారం రుచిగా అనిపించలేదు. అప్పుడు ఒకసారిగా గుర్తొచ్చింది అమ్మ చేతి వంకాయ కూర. అదే రాత్రి అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ నవ్వుతూ చెప్పింది, నువ్వు ఎక్కడున్నా నా చేతి రుచి నీ మనసులోనే ఉంటుంది నాన్న అని. ఆ మాటలు విన్న రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత వారం ఇంటికి వెళ్ళాడు. అమ్మ వంకాయ కూర, అన్నం పెట్టింది. ఆ మొదటి ముద్దలోనే అతనికి అర్థమైంది, ప్రపంచంలో ఏ హోటల్ కన్నా గొప్పది అమ్మ చేతి వంట. అప్పటి నుంచి రాము నిర్ణయించుకున్నాడు, ఎక్కడున్నా కుటుంబం విలువ మర్చిపోకూడదు అని. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసేయండి. కర్రీ ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా పోపు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని కట్ చేసిన టమాటా పీసెస్, వంకాయ పీసెస్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిగా మగ్గనిచ్చాక కొద్దిగా కారం వేసి కలిపి కొద్దిసేపు ఒక 5 minutes మూత పెట్టి సిమ్లో ఉంచాలి. అప్పుడు దాంట్లో వాటర్ అంతా వచ్చేసి కర్రీ అవుతుంది అన్నమాట. కొంతమంది వాటర్ కూడా వేసుకుంటారు. మనకి వాటర్ ఇంకా అల్లం, చిన్నుల్లిపాయ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి ఏ కర్రీ కన్నా. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టేసింది అది వేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుండిద్ది. ఆ 2 కూడా దంచి కచ్చాబచ్చా దంచుకోండి, లేకపోతే కొంతమంది పేస్ట్ లాగా వేసుకుంటారు. వేసేసుకొని ఒక 5 minutes నుంచి కొద్దిగా లైట్గా గరం మసాలా ఆర్ ధనియా పొడి ఏది కావాలన్నా వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒక 2 minutes మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం ధనియాల పొడి వేసేసి ఒక 2 minutes మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వంకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.